చేసిందన్నారు. మళ్ళీ అదే అదే అఫెన్స్లో మళ్ళీ పిలిచారు. ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసి మున్సిపల్ ఎన్నికల్లో లాభం పొందాలని ఏంది వ్యూహం? వాళ్ళు ఇది మేము లోటోపీస్ కేసు, దీనివల్ల అయ్యేది ఏం లేదు. కాబట్టి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే మొత్తం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇదే కేసులో ఈనాడు హరీష్ రావు గారికి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టు ముందు క్వాష్ చేసింది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ఒక్కొక్కరికి ఒక వ్యక్తిగతంగా వాళ్ళు ప్రైవేట్గా ఇస్తే కూడా 5 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వ ఖజానాని ఖర్చు పెడితే కూడా సుప్రీంకోర్టు తిట్టి కొట్టేసింది. గత 15 రోజుల కిందనే కొట్టేసింది. ఇలా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డ్రామా చేస్తున్నారు. నైని బొగ్గు కేసు సంబంధించింది కూడా కేసు బయటపడ్డది కాబట్టి ఇలా వాళ్ళకి సంబంధించిన బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చిన పంచాయతీని పక్కన పెట్టించి దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ కేసు ఇవాళ హరీష్ రావు గారి మీద పెట్టిండ్రు. హరీష్ రావు గారికి ఏ సంబంధం ఉండదు. ఆ అధికారులు ఏమన్నా చేస్తారు తప్ప ఏముండదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటాం. చట్టం కూడా క్లియర్గా మాకే చెప్పింది. కాబట్టి ఇవాళ మాతోని ఇలా పెట్టుకుంటే నీ పని ఖాళీ అవుతుందని కూడా అందరూ తెలియజేస్తున్నారు. మా నాయకులు కార్యకర్తలు ఇవాళ రావడానికి కూడా ఇవాళ రాత్రి తెలిసిన ఇమ్మీడియట్గా ఇంతమంది వచ్చిందంటే ఈ పార్టీ మీద, ఈ నాయకుల మీద ప్రజలకున్న నమ్మకం తప్ప మరొకటి కాదు. గారు ఉన్నారు, వారిని అడిగి హరీష్ రావు గారికి నోటీసుల అంశంపైన మాట్లాడదాం. సార్ చెప్పండి, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. ఆల్రెడీ కొట్టేషన్ కేసు అని మీరు అంటున్నారు, కానీ సిట్టు ఒకవైపు నోటీస్ ఇచ్చింది. అంటే ఇప్పుడు హరీష్ రావు గారికి ఇచ్చినటువంటి కేసు ఒక పొలిటికల్ హైడ్రామా అని మేము చెప్తూనే ఉన్నాం. మా పార్టీ నుంచి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టడం, నిర్బంధించాలని చూడడం, లేకుంటే ఆయన ఏదో మరకలేయడం అనేటువంటి ఒక పిచ్చి ప్రయత్నం ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పిచ్చి ప్రయత్నం. హరీష్ రావు గారు ఒక ప్రజానాయకుడు. ఆయన గత 2 ఏళ్లుగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి చర్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లో ఎండగొట్టడానికి ఆయన అనేక రకాల వేదికలను ఉపయోగించు, అసెంబ్లీలో అనేక విషయాలు ప్రస్తావిస్తే దానికి జవాబు కూడా ఇవ్వకుండా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఆయన మైకును నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి హరీష్ రావు గారిని వంటి ఒక బలమైన నాయకుని నోరు మూస్తే నేను కొంతకాలం నా పదవి ఏమైనా ఎక్స్టెన్షన్ అవుతుందేమో అని ఒక భ్రమలో పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నాడు. ఎందుకంటే మన పంచాయతీ ఎన్నికల్లో చూసినాం, 4,000కు పైగా సర్పంచులని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మా కార్యకర్తలు, మా గులాబీ సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున గెలిపించినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి పెద్ద ఎత్తున విజయం లభిస్తే ఇబ్బంది అవుతుందేమనేటువంటి భావన ఇవాళ డెఫినెట్గా రేవంత్ రెడ్డికి వచ్చి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి అంశంలో మేము ముందుకు పోతాం. ఇవాళ ప్రజల ఆదరణ రోజు రోజు బీఆర్ఎస్ పార్టీ పట్ల పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఉద్యోగులకు 5 DL లేవు, ఉద్యోగులకు PRC లేదు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిండు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలకు 1 తులం బంగారం ఇస్తామన్నాడు, దానికి సంబంధించి లేదు. మహిళలకు పెన్షన్ లేదు. రైతు బంధు 15,000 ఇస్తామన్నాడు, 12,000 2 సార్లు ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టిండు. ఇట్లా అనేక సమస్యలు ఇలా హైడ్రా తీసుకొచ్చి మొత్తంగా కూడా తెలంగాణలో మధ్యతరగతి ప్రజల మీద ఒక కుట్రపూరితమైనటువంటి దాడి చేస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మధ్యతరగతిలో ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని అన్నిటినీ డైవర్ట్ చేయడం ద్వారా కొంత ఓట్లు కొల్లగొట్టుకోవచ్చు అనేటువంటి ఒక దుగ్ధలో భాగమే హరీష్ రావు గారి మీద సిట్ నోటీస్ అనేది మేము స్పష్టంగా. అది ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. బట్ ఏంటంటే రెండిట్లో కూడా సారూప్యం ఉన్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు చేసినాడు. కాబట్టి నైతికంగా హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉండదు. ఏదో వాంగ్మూలం ఇచ్చినామని చెప్పి మాటలు మాట్లాడి వాంగ్మూలాన్ని ప్రచురించండి పేపర్లలో, AMD ఇచ్చిండు. ఇది సపరేట్ ఎఫ్ఐఆర్. నూతనంగా సిట్టును ఏర్పాటు చేసి కొత్తగా కాదు, అది ఈ కొత్త నమోదు చేశారు 240 మొన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. కాబట్టి చక్రధర్ గౌడ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసులో పసలేదని, క్లీన్ చిట్ ఇచ్చాడు. హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫర్దర్ పిలవద్దని కూడా చెప్పారు. కానీ ఇలా ఆ కేసు వేరు, ఈ కేసు వేరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు వెనక మొత్తం తెలంగాణ సమాజం నిలబడుతుంది. ఆయన ఉద్యమకారులకు కానీ లేకుంటే ప్రజలకు కానీ తెలంగాణ సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తికి ఇటువంటి నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తాం. నేను అదే చెప్తాను, డెఫినెట్గా చేస్తాం. మేము న్యాయస్థానాల మీద
కోర్టుల మీద, రాజ్యాంగం మీద అత్యంత గౌరవం గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా వీటికి అన్నిటిని కూడా న్యాయస్థానాలు తీసుకుంటాం, న్యాయస్థానాల ముందు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా పోయి తెలుసుకుంటాం. మీరు ఒక మాట అంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ మున్సిపల్ ఎన్నికల్లో వస్తున్నాయి, ప్లస్ వాళ్ళ అవినీతి అక్రమాలు డైవర్షన్ అంటున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడితే బీఆర్ఎస్ పైన ఇప్పుడు హరీష్ రావు గారిని ముట్టుకుంటే చూడండి, నిన్న మొన్న 100 మంది వచ్చిన వాళ్ళు ఇవాళ 1000 మంది వస్తారు, రేపు ఇంకొకరిని ముట్టుకుంటే లక్షల మంది వస్తారు, ఇంకా 2 రోజులు అయితే కోట్ల మంది వస్తారు. కాబట్టి ముట్టుకోవడం ద్వారా, మమ్మల్ని తిట్టడం ద్వారా, మమ్మల్ని కదిలించడం ద్వారా తేనె తుట్టని కదిలించినట్టే. తేనె టీగల దాడిలో రేవంత్ రెడ్డి భస్మంగాక తప్పదు. నష్టపోయేది కాంగ్రెస్. తో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాకేష్ గారు ఉన్నారు. హరీష్ రావు గారికి సిట్టు ఇచ్చిన నోటీసులు, అసలు కొట్టేషన్ కేసులో సిట్టు నోటీసులు ఎందుకు ఇచ్చింది, దీనిపైన బీఆర్ఎస్ వ్యూహమైంది, ఇది ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ నిజంగా దీంట్లో ఏమైనా తేలేదుందా అనే విషయాలని వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేషన్ కేసు అని మీరు అంటున్నారు, కానీ సిట్టు నోటీస్ ఇచ్చింది, ఏం జరగబోతుంది? ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చింది అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి. నోటీసులు ఇస్తుంది, వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు ఈ కార్ రేసుకో చూసినాం మనం, 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది. కాళేశ్వరం చూసినాం, ఘోష్ కమిషన్ వేసిర్రు, అది అయిందా కాలేదా అనేది అది ఏడికి పోయింది అనేది కూడా తెలియదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక కమిషన్ ఇవ్వడం, దాంతో కాలయాపన చేయడం, కాబట్టి ఇదే పని మీద ఉన్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, వృద్ధులందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నారు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, లేకపోతే రైతు బంధు 15,000 ఇస్తారు, రైతు కూలీలకు ఇస్తా అన్నారు, ఏది కౌలు రైతులకు ఇస్తా అన్నారు. ఈరోజు కౌలు రైతు డైరెక్ట్ యూరియా బస్తా కొనుక్కోవచ్చా? ఆయన మళ్ళీ భూ యజమాని మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి పాస్బుక్ కాదు, నువ్వు యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలని బుక్ ఎంత ఉందో రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా యూరియా బస్తా దొరకని పరిస్థితి. ఇవన్నీ పక్కదారి పట్టేయాలంటే ఏం చేయాలి? ఏదైతే బోనస్ ఎత్తా అన్నాడో సన్నవాళ్ళకి దానికి వేయలేదు, అవన్నీ పక్కదారి పట్టాలంటే ఏం చేయాలి? ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. మొన్న చూసిన మీడియాలో జరిగినటువంటి యుద్ధం ఇదంతా ఎందుకు జరిగిందంటే ఏదైతే బొగ్గు కుంభకోణాన్ని తీసి బయట పెట్టడం జరిగింది. సింగరేణి నష్టాల్లోకి పోతుంది, సింగరేణి మొత్తం అమ్ముకుంటుర్రు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు దృష్టికి పోవద్దంటే తాపకు ఒక డైవర్షన్ పాలిటిక్స్. మొన్న ఏం చేసిండు, ఈ ఏబిఎన్దిను ఎన్టీవీది పెద్ద పంచాయతీ అవుతుందని వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీని, ఆ పంచాయతీ పక్కదారి పడుతుందని ఏం చేసిండు, సిపిఐ మీటింగ్లా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోయి టీడీపీ బాగుంటుంది, టీడీపీ కార్యకర్తలకు పిలుపునిస్తాడు. ఈయన టీడీపీ నాయకుడా, కాంగ్రెస్ నాయకుడా, సిపిఐ నాయకుడా, ఎవరి నాయకుడు అర్థం కానటువంటి పరిస్థితి. కాలేరు కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ మున్సిపల్ సన్నాహక సమావేశం పెట్టింది, ఎన్నికల సమావేశం. దాంట్లో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్కి గన్నేవాళ్ళు అంటే బీఆర్ఎస్ దిమ్మెల్లో కూల్చడం. నేనేమంటున్నా అంటే దానికే చెప్తున్నా, ఆయన ఏ సమావేశానికి వెండు, ఎవరి గురించి మాట్లాడుతుంటే, ఏ పార్టీలు ఉన్నాడు. ఆయన నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏది కానీ కొనుక్కునే పద్ధతిలో ఉన్నాడు. ఇప్పుడు మెస్సీతోటి ఫుట్బాల్ అనుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం పైసలు పెట్టేసి ఆయనతోటి ఫుట్బాల్ మ్యాచ్ కొనుక్కున్నాడు. ఆయన డ్రెస్ కూడా వేసుకోలేదు మెస్సీ, మన్మన్కో డ్రెస్ కుట్టించి ఈయనో డ్రెస్ కుట్టుకున్నాడు, ఇద్దరు కలిసి ఫుట్బాల్ దాన్ని ఎటు పోయిందో తెలియదు బాలు. ఇవాళ మళ్ళీ హార్వర్డ్ యూనివర్సిటీకి పోతున్నాడు, అక్కడ ₹1 కోటి కట్టిండు, మళ్ళీ ఆడ చదువుకోనికి పోతుంటా అంటున్నాడు. అంతకుముందు అందాల పోటీలు పెట్టిండు. ఇలా కోరికలు తీర్చుకోనికే ఉన్న తప్పితే ఇప్పుడు సమ్మక్క సారక్కల క్యాబినెట్ పెడదాం అనుకుంటే అక్కడ హరిత హోటల్ ఉన్నది, అన్ని ఉన్నాయి, మళ్ళీ టెంట్ వేసుకోవాలి. 10,000 బతికిచ్చే కార్యక్రమం తప్పితే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అన్న టెంట్లు వేసినావు. 10,000 పెట్టుకొని బతుకుతుంది తప్పితే, నేను 10,000 ముఖ్యమంత్రి తప్పితే ఎక్కడ కూడా ప్రజల మనోభావాలకు ప్రజల యొక్క లాభం చేద్దామన్నటువంటి ముఖ్యమంత్రి కాడు. కాబట్టి ఈయన కోరికలు తీసుకొని రాష్ట్రాన్ని వాడుకుంటుండు. ఇంతవరకు ఒక ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, లేకపోతే మొన్న ఎల్ఎన్టీ చూసినాం, కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలంటే చేస్తాం, మేము రెడీగా ఉన్నామని చెప్పారు. మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసారు, పెండింగ్ బిల్లులు మేము చేసేస్తామని చెప్పారు. ఇది ఎందుకు 2 సంవత్సరాల నుంచి తత్పర్యం చేసినాం. కాబట్టి ఇక్కడ ఒక ప్రాజెక్టు లేదు, ఫ్యూచర్ సిటీ లేదు, స్పోర్ట్స్ సిటీ లేదు, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు, ఏం లేదు. ఓన్లీ ముచ్చట్లు చెప్పాలి, కాలయాపన చేయాలి. ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలి, కేటీఆర్ గారి మీద ఆ మంత్రితోటి అవాకులు చవాకులు పేల్పియాలి, లేకపోతే ఒక మంత్రికి తన అల్లుని లఘుచర్లోకి ఇన్సిడెంట్ సృష్టించాలి, లేకపోతే కంచగచ్చిబోలు భూములు తాకట్టు, ఇదే పని మీద ఉన్నాడు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు ఆయన వచ్చిన 2 సంవత్సరాల్లో చేసిన సేవ గురించి చెప్పమని చెప్పండి. ఈ నోటీసులు కానీ కేసులు ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం? మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది పోరాటాలలో పుట్టినటువంటి పార్టీ, పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇప్పుడు నేను నా గెస్టెడ్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు మేము త్యాగాలు చేసుకొని ఈ తెలంగాణ నిర్మించుకున్న వాళ్ళం. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఎలక్షన్లకు, మన సర్పంచ్ ఎలక్షన్లు, మరి ఎన్ని కేసులు పెట్టిన సర్పంచ్ ఎలక్షన్లలో మేము గెలిచినామా గెలవలేదా? ఆయన తాపకు చెప్పుకుంటున్నాడు, అరే నీకు నమ్మకం లేదా, నువ్వు 65 చెప్తా, 65 ఏడ గెలిచినావు చూపెట్టరాదు నాకు. ఏదో కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం, మీ జిల్లాలో నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం, 50% మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలవడం జరిగింది. అది కాకుండా ఒక 10% యునానిమస్. నువ్వు గెలిచిందే 30%, దానికి నువ్వు 60% అని ఎట్లా చెప్పుకుంటూ
కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయిండు, రేపు పొద్దుగాల జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఓడిపోతాడు. కాబట్టి ఈ కుట్రపూరితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ప్రజా సంక్షేమ పాలన ఎక్కడ కూడా కొనసాగట్లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఇచ్చిన పిలుపు మిగతా తెలంగాణ ఏరియాలో ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఇక్కడ లేని పార్టీకి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అనేది బీజేపీతో అలయన్స్ ఉంది. మరి ఈయన బీజేపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అని కన్ఫ్యూజన్ ప్రజలు ఉన్నారు. ఆయన కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆయన సెంటిమెంట్ వర్కౌట్ అయితే దేనికి సెంటిమెంట్? పార్టీని పోడిండు కదా, దాన్ని మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు 2004లో లాస్ట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి టీడీపీ పార్టీ. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమన్నా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా? ఆయన ఏదో లాభం ఆశించిపోయింది కావచ్చు. వ్యాపార ప్రయోజనాలు తప్పితే ఆయనకి ఏడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళతోటి సంబంధాల గురించి ట్రై చేస్తున్నారు తప్పితే ఆయన ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు సాయన్న ఉన్నారు. వారిని అడిగి హరీష్ రావుకి నోటీసుల పైన, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన కామెంట్ల పైన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, హరీష్ రావుని ఈరోజు సిట్టు పిలుస్తుంది, ఏం జరగబోతుంది? ఏమీ జరగదు. ఏం జరుగుతుంది? ఇది వాళ్ళకి డైవర్షన్ టెక్నిక్స్ అయిపోయినాయి. వాళ్ళు మూడే పెట్టుకున్నారు. ఎప్పుడైతే మా పైన కరప్షన్ వస్తుందో, ఎప్పుడైతే ప్రజలు మా పైన నిరుత్సాహంగా మీరు ఏం చేస్తున్నారని అడుగుతారో, ఎప్పుడైతే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి పోతారో, అప్పుడు ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కాళేశ్వరము, ఈ ఫార్ములా రేసో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, ఈ మూడు తప్ప ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు పట్టవు, 420 హామీలు పట్టవు. వాళ్ళు ఇచ్చిన ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చుకోలేరు. కాబట్టి దానితో పాటు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండగానే మంత్రులు గొడవ పెట్టుకోవడం, పంపకాలు గొడవ పెట్టుకోవడం, దాన్ని మీడియా సంస్థల వరకు తీసుకోవడం. ఒక ముఖ్యమంత్రి ఒక స్టేజ్ పైన నించోని 2 మీడియా సంస్థలను రూమ్లో కొట్లాడుకోండి అంటే ఇంక అంతకన్నా దుర్భార్గమైన పరిస్థితి ఏముంటుంది? సిట్ వేసిన విషయం కూడా నాకు తెలియదు అంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియకుండా సిట్ వేయడం అనేది ఒక రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన విషయం. అడ్మినిస్ట్రేషన్ పైన పట్టుకోలిపోయింది ముఖ్యమంత్రి. సో ఏమొస్తుందండి? ఈరోజు పిలుస్తారు ఎగ్జామినేషన్కి, పోతాము, ధైర్యంగా పోతాము. ఏం చేసినాం 10 సంవత్సరాలు, డెవలప్మెంట్ ఏం చేసినాం, అభివృద్ధి ఏం చేసినాం, సంక్షేమం ఏం చేసినామో ప్రజలలో ఉంది కదా, అదే చెప్పొస్తాం. ఇంకేముంటుంది అక్కడ? కొత్తది ఏమి లేదు ఇందులో. మీరు చెప్పండి, గుడ్డ పైన చేసుకొని ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు నువ్వు ఈరోజు? తెలియదా మీ మంత్రులకు తెలియదా నువ్వేం చేస్తున్నావో? మీవేవో బయటపడతాయని నువ్వు బయటికి రావడం తప్ప. నిన్న ఆధారాలతో సహా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇమీడియట్గా బురద చల్లాలి, ఇస్తారు. ఏముందండి? కొత్త ఏముంది? వర్కింగ్ ప్రెసిడెంట్ గారు క్లియర్గా మీ పైన ఏసీబీ కేసు ఉంది, నా పైన ఏసీబీ కేసు ఉంది, మన ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుందాము, నీళ్లు పాలు తెలిసిపోతాయి కదా అన్నాడు. రెడీ అనుదానికి రావు. అంతేగాని మీడియా డైవర్షన్ వారం నుండి మొత్తము గుగుముగునము మంత్రులు మీడియా హౌసెస్ నడుస్తున్నాయి. కాబట్టి అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన, మహిళల పైన ఆరోపణలు వస్తే సిట్ వేసినారు. ముఖ్యమంత్రికి తెలియకుండా వేసినారు ఎన్టీవీ పైన. మరి మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పైన వస్తే ఏబిఎన్ పైన వేయరా? సో వేయాలి కదా. మీరు మీ పని చూసుకోండి ఫస్ట్. అంతేగాని మీరు మమ్మల్ని ఏం చేసేది ఏమి ఉండదు. మీరు ఇట్లా అణిచివేసిన ప్రతిసారి రెట్టింపు ఉత్సవంతో పైకి లేస్తారు. ఎవరిపైనండి, ఎవరిపైన ఆధారాలు ఉన్నాయని మీరు సిట్టేసారు ఎన్టీవీఓ, సేమ్ చేయాలి కదండి. జరిగింది వారంలోనే కదా, జరిగింది వారంలోనే కదా, సంవత్సరాల తర్వాత కాదు కదా. అంటే వీళ్ళకో న్యాయం, వాళ్ళకో న్యాయం. అసలు నీకు ఏం చేయాలో తెలియదు. నీ పైన ప్రజలకి ఎటువంటి ఒపీనియన్ ఉందో అనేది ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి నువ్వు వాళ్ళ మాటలు అంటే అర్థమవుతుంది. మీరు ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. మీరు ఈ సిట్టులతోని టైంపాస్ చేసుకోవాలి. ఇందులో 100% నీతి న్యాయంతో బయటకు వచ్చే వ్యక్తులం మేము. ఎందుకంటే మాది అభివృద్ధి సంక్షేమం తప్ప వేరే డ్యూటీ ఏముంటుంది మా తెలంగాణ పార్టీకి. కాబట్టి మీరు ఏం చేసినా ఏం అవ్వదండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కలిసి తెలుగుదేశం పార్టీని పతనం చేయడానికి చూశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గారు దిమ్మెలు కూల్చాలి, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు పాతి పెట్టాలి. షాక్ అయిపోయారు. స్టేజ్ పైన ఉన్న వాళ్ళని కూడా మీరు ఆ విజువల్ చూడండి, వాళ్ళు షాక్ అయిపోయినారు. అదే ఒక హై సెక్యూరిటీ లోపలికి వస్తారు ఒక ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అంటే. అందులో టీడీపీ జెండాలు రావడము, ఆయన వాళ్ళని వెల్కమ్ చేయడము, వాళ్ళతో సంబోధించడము, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం చూసి కాంగ్రెస్ వాళ్ళు షాక్ అయిపోయినారు. మేము ఏ పార్టీ మీటింగ్కి వచ్చినాం అనే విధంగా మొన్న ఉండింది. పర్వాలేదు, ముఖ్యమంత్రి గారు వారి నిజ స్వరూపం ఎట్లా బయట పెడతారో అనేది ఎక్కడి ఏరియాకి పోతే అక్కడక్కడ కనపడుతుంది మనకి. కాకపోతే ఒక బాధాకర విషయం ఏంటంటే, తానే హోంమంత్రిగా ఉండి, తానే ఒక ముఖ్యమంత్రిగా ఉండి దిమ్మలు కూల్చండి అనే వాయిలెన్స్ని ప్రేరేపించే విధంగా మాట్లాడడం అనేది, ముఖ్యమంత్రి అయితే ఇది గొప్పనా? సో దానిపైన కూడా న్యాయ పోరాటానికి వెళ్తాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు కూడా వదిలిపెట్టాము ఆ విషయాన్ని కూడా. ఎందుకంటే దిమ్మలు కూల్చడం దేన్ని అంటారండి? దిమ్మలు కూలిస్తే ఏమవుతుంది? వాతావరణము ఆ ఏరియాలో గొడవలు అవుతాయి. అంటే నువ్వు హోంమంత్రి అదేనా? నువ్వు కోరుకునేది అదేనా? ఇదా నువ్వు చేసే పరిపాలన? చాలా తప్పు. నీ ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ ఇంట్లో చూపించుకో. నువ్వు అన్నట్టే నువ్వు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే చులకన అయిపోతున్నావు.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది? ఏం అవ్వదండి. ఈ ముఖ్యమంత్రి చేసే మాటలు ఎవడు పట్టించుకుంటాడు? పేగులు తీసి బిడ్డలు వేసుకుంటా అంటాడు, వేసుకుంటాడా? అంటాడు, మస్తు అంటాడు. ఆయన తొక్కి ఆరాధిస్తా అంటాడు, తొక్కుతాడా? అటువంటివి ఆయనకి ఏది భాష అలవాటు అయిపోయింది. ఎందుకంటే భాషతోనే ఈ వరకు వచ్చినా అనుకుంటున్నాడు ఆయన, కాబట్టి భాష ఆయనకు ప్రాధాన్యం అయిపోయింది. అంటాడు, ఆయన నాలుగుకి ఏముంది మొక్కొచ్చు.